ఫండమెంటల్ రూల్ ఏంటమ్మా? దేవునికి లోబడి యుండుడి. ఈ నా మాట చొప్పున జరిగించు ప్రతివాడు బండ మీద తన ఇల్లు కట్టుకున్న బుద్ధివంతుని పోలియుండును. సింహం గర్జిస్తూ వస్తుంది, ఎవరిని మృంగుదునా అంటూ వస్తుంది. తుఫాను, గాలి, ఆపదలు, ఇరుకులు, ఇబ్బందులు, అనారోగ్యాలు, ఆయాసాలు, అప్పులు అన్నీ కూడా కొడుతూ ఉన్నాయి ఇంటి మీద. ఆ ఇంటి మీద కొడుతూ ఉన్నాయి. అపవాదిని ఎదిరించుడి, అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవును. ఎప్పుడు ఎదిరించగలరు? ఎప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోతాడు అంటే సూత్రం ఏం చెప్తున్నాడంటే ఆయనకి లోబడి యుండుడి. కాబట్టి ఈ నా మాట చొప్పున జరిగించు ప్రతివాడు. ఆయన బలిష్టమైన చేతి క్రింద అణిగిమణిగి ఉండండి, దీన మనస్సులుగా ఉండండి. ఆయన మిమ్మల్ని గురించి చింతిస్తున్నాడు, ఆయన మిమ్మల్ని లక్ష్యం చేస్తున్నాడు, మిమ్మల్ని పట్టించుకుంటున్నాడు, మీ బాగోగులు చూస్తాడు. ఆయన మిమ్మల్ని పలకరిస్తాడు. ఇతరులు నిన్ను ఛేదరించుకున్నా, ఇతరులు నిన్ను పక్కన పెట్టేసినా భగవంతుడు నిన్ను పట్టించుకునేటటువంటి గొప్ప దేవుడమ్మ. సూత్రం ఏంటంటే ఈ నా మాట చొప్పున. నువ్వు పొలం వెళ్ళు, ద్రాక్ష తోటలోకి వెళ్ళు, కొంచెం అక్కడ కలుపు తీసుకుంటారా అన్నాడు. వెళ్ళనన్నాడు. నాకు ఇదే పనా, నాకు నేను క్రికెట్ ఆడుకోవాలి అన్నాడు. సరేరా అని వదిలేశాడు. మళ్ళీ బ్యాటరీని వెళ్తూ ఉన్నాడు. మరలే ఎందుకో, అయ్యో మా నాన్న పొలం వెళ్ళమన్నాడు కదా, మరి మా నాన్న చెప్పినప్పుడు నేను వినకపోతే ఎవరు వింటారని పొలం వెళ్ళాడు. చిన్న కొడుకు వచ్చాడు. ఏం చెప్పాడు? ఒరే పొలం వెళ్ళరా, అదంత పండాడి, నువ్వు చెప్పడమే నాకు ఇప్పుడే వెళ్ళిపోతానని చెప్పేసి బేరాలు పలికారు అంటారు కదా, బేరాలు పలుకుతారు కదా, అలాగని అన్నాడు. కానీ మా డాడీయే కదా, వెళ్తానన్నాను, అయిపోయింది అంతే, క్రికెట్ ఆడడానికి వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఎవరు గొప్పవాడు? ఎవరు గొప్పవాళ్ళమ్మా? వెళ్ళనని చెప్పి వెళ్ళిన వాడు గొప్పవాడు కదమ్మా, అంతేనా? దేవుడు ఏం చెప్తాడంటే, ఇప్పుడు దేవుడు ఎవరిని ప్రేమిస్తాడు? ఎవరంటే ఇష్టపడతాడు? పెద్ద కొడుకు అంటే ఇష్టపడతాడు. కరెక్టే కదమ్మా చెప్పేది. ఇప్పుడు పెద్ద కొడుకు పక్షాన్ని నిలబడతాడు. అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవును అంటూ పైన ఏం చెప్పాడు? మొట్టమొదటి ఫండమెంటల్ రూల్, దేవునికి లోబడి ఉండుడి. ఆయన బలిష్టమైన చేతి క్రింద మణిగి ఉండండి, దీన మనస్సులుగా ఉండండి. అప్పుడు వాడు మీ యొద్దకి గర్జించి సింహం వలె ఎవరిని మృంగుదునా అని వస్తూ ఉన్నా కూడా మీరు అపవాదిని జయించగలరు. అపవాది అంటే ఏంటి తెలుసమ్మా? నిన్ను పడేసేవాడు, నిన్ను డిస్కరేజ్ చేసేవాడు. నీలో ఓ మనసులో ఏదైనా నెగిటివ్ థాట్ వస్తుంది అనుకోండి, నెగిటివ్గా నువ్వు ఆలోచిస్తే అంటే ఎవరి పని అనుకుంటున్నారు? అది ఎవరి పనమ్మా? అది అవిశ్వాసపు మాటలు పలుకుతుంటే ఎవరి పని అది? గాడ్ బ్లెస్ అమ్మా. దేవుడు కొద్ది మాటలు దీవించింది కాక. దేవునికి లోబడి ఉన్నది, ఆయన బలిష్టమైన చేతుల క్రింద మనకి అని చెప్పిన మాట చేయడానికి ఇష్టపడదాం. అపవాదిని ఎదిరిందాం, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవును. మనం వినకుండా మనం అన్ని ఇంకా లోపల పెట్టుకుని ప్రార్థన చేస్తే ప్రార్థన ఆలకించేవాడు తప్పకుండా. కానీ మీరు నిజంగా బలమైనటువంటి సాధనాలుగా ప్రభు చేతిలో వాడబడాలంటే ఆయన జస్ట్ ఒక సూత్రం చెప్తాడు. ఏం చెప్పాడమ్మా? దేవునికి లోబడి యుండుడి, ప్రార్థన ఆలకించేవాడు. ఇప్పుడు ఏం చూసాం? దేవునికి లోబడి యుండుడి. మరలా చెప్పండి, దేవునికి లోబడి. గాడ్ బ్లెస్ అమ్మా. దేవుడు కొద్ది మాటలు దీవించింది కాక.